కీర్తన 34:14 కీడు చేయుట మాని మేలు చేయండి, సమాధానమును మొదటిగా వెతకండి, ఆ తర్వాత వెంటాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భర్త నీతో సమాధానంగా ఉండట్లేదు, అయితే వెతుకో. ఎలా నా భర్తతో సమాధానంగా ఉండాలి, ఆ మార్గాన్ని వెతుకో. ఆ భార్య గయ్యాలి, కానీ నేను సమాధానంగా ఉండాలి. ఏం చేస్తే సమాధానంగా ఉండగలుగుతాను? ఆ మార్గాన్ని వెతుకో. నా బిడ్డలు నాతో సమాధానంగా ఉండడం లేదు, ఏ విధంగా నేను నా బిడ్డలతో సమాధానంగా ఉండగలను? ఆ మార్గాన్ని వెతుకో. ఉద్యోగం చేస్తున్న చోట సమాధానం లేదు, కానీ సమాధానం కావాలంటే ఏం చేయాలి? వెతకాలి. ఉదాహరణ, మీరు మార్కెట్కి వెళ్ళారు, మీకు సీతాఫలాలు అంటే ఇష్టం, ఆ మార్కెట్లో సీతాఫలాలు కనిపించట్లా, ఏం చేస్తారు? వెతుకుతారు వెతుకుతారు వెతుకుతారు. బైబిల్ సెలవిస్తుంది, వెతుకుడి మీకు దొరుకుతుంది. అవునా? మీరు బహుగా ప్రేమించే మీ చిన్న పిల్లాడు, ఆ చిన్న పాప, మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించదు అనుకోండి, ఏం చేస్తారు? వెతుకుతారు వెతుకుతారు వెతుకుతారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు ఒకవేళ కొత్తిమీర కావాలనుకోండి, కనిపించలేదు అనుకో, ఏం చేస్తారు? కొత్తిమీర కావాలి, కొత్తిమీర వెతుకుతారు. మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. మాంసం కావాలంటే ఏం చేస్తారు? వెతుకుతారు. చేపలు కావాలంటే వెతుకుతారు. కళ్ళ ముందు కనిపిస్తున్నాయా? కనిపించట్లా. కాబట్టి ఏం చేయాలి? వెతకాలి. వెతికితే ఏం చేస్తారు? దొరకబట్టుకుంటారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ ఇంట్లో సమాధానం కనిపించట్లేదా? మీ ఇంట్లో సమాధానం దొరకట్లేదా? వెతకండి, దొరుకుతుంది. మార్గం వెతుకు. ఎలా నా భర్తతో నేను సమాధానంగా ఉండగలను? ఎలా నా భార్యతో సమాధానంగా ఉండగలను? ఫైండ్ ద వే. మార్గం కనుక్కో. ఒకవేళ నీ మాట తీరు బాగాలేదేమో, నీ పద్ధతి బాగాలేదేమో, నీ ప్రవర్తన బాగాలేదేమో, నీ ఆలోచనలు బాగాలేదేమో, నీ కోరికలు నీ ఉద్దేశాలు బాగాలేదేమో, కాబట్టి నీ భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడేమో. వెతుకో, సమాధానాన్ని వెతుకో. 2, వెంటాడు. దొరికిందనుకో, దాన్నే వెంటాడు, ఆ మార్గాన్నే వెంటాడు. సమాధానాన్ని మాత్రం పోగొట్టుకునే ప్రయత్నము చేయొద్దు. మొదటిగా దేవుడు అంటున్నాడు, సమాధానాన్ని ప్రేమించండి. నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడవు. పీస్ఫుల్గా ఉండడం నువ్వు ఇష్టపడ్డావు అనుకో, భర్తతో, భార్యతో, బిడ్డలతో, అత్తతో, కోడలతో, నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులతో, పనిచేసే చోట చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్తో ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అలవాటు పడ్డావు అనుకో, ప్రశాంతంగా జీవించడం నీకు ఇష్టం అనుకో, ప్రశాంతతను పోగొట్టుకో. అవసరమైతే ఒక అడుగు దిగుతావు. ఏం చేస్తావు? ఒక అడుగు దిగుతావు. నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఇంట్లో కూతురు ఎంగేజ్మెంట్ ఈరోజు మధ్యాహ్నం 7 గంటలకో 8 గంటలకో పక్క ఊరు వెళ్ళి మాంసం పట్టరారా, మన ఇంటికి అక్కను చూడడానికి వస్తున్నారు, పెళ్లి చూపులు అక్కకి, నువ్వు పక్క ఊరు వెళ్ళి మాంసం పట్టరా అని చెప్పి సంచిచ్చి డబ్బులు ఇచ్చి పంపించాడు. వీడు ఆ ఊరు వెళ్ళడానికి ఒక గట్టు ఉంది, ఆ గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ లోపల ఒక పెద్ద ఆయన వస్తున్నాడు. ఆ పెద్ద ఆయన వస్తున్నప్పుడు ఈ పిల్లాడు పక్కకు తప్పుకోవాలి కదా, పెద్దోళ్ళని గౌరవించి పక్కకు తప్పుకోవాలి కదా, తప్పుకోకుండా గట్టు మీదే అడ్డంగా నిలబడ్డాడు. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, బాబు కొంచెం పక్కకు తప్పుకుని నేను వెళ్తానంటే, ఏయ్ నేనేం తప్పుకోవాలి, నువ్వు తప్పుకో. ఏంటది టెక్కు? నేనేం తప్పుకోవాలి, నువ్వు తప్పుకో. ఒరే నువ్వు చిన్నోడు కదరా, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదరా, నేనేది నీకు గౌరవం ఇవ్వాలి? నువ్వు నాకేమవుతావు గౌరవం ఇవ్వాలి? నువ్వే పక్క తప్పుకో. ఆయనకి బాగా కాలింది. నేను తప్పుకోనరా అన్నాడు. నేను తప్పుకోను అన్నాడు వీడు. వినండి, ఆ పెద్ద అయినా తప్పుకోవాలా, ఈ చిన్నోడు తప్పుకోవాలా? 8 గంటలకు వెళ్ళాడు, రాలా. 9 గంటలు అయింది, రాలా. 10 గంటలు అయింది, రాలా. 11 గంటలు అయింది, రాలా. 12 గంటలు అయింది, రాలా. 2 గంటలకు అక్కడ పెళ్లి చూపులు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి భోజనం పెట్టాలి. ఎందుకు నా కొడుకు రాలేదని చెప్పేసి తండ్రి పరుగు పరుగున వచ్చాడండి. వస్తే ఈ పిల్లోడు, ఆ పిల్లోడు మన పెద్ద ఆయన ఒకళ్ళొకళ్ళు చూసుకుంటా ఉన్నారు. తండ్రి వచ్చాడు, ఏమైందిరా అని అంటే, చూడనా ఈ మనిషి ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు రా? దారిలో అడ్డంగా నిలబడ్డాడు, పక్క తప్పుకోవట్లేదు, కాబట్టి నేను కూడా పక్క తప్పుకొని నిలబడ్డాను అని అంటే, వాళ్ళ నాన్న అంటాడు, రేయ్ నువ్వు వెళ్ళి మాంసం కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళు, ఇక్కడ నేను నిలబడతాను, వీడు ఎలాగెళ్తాడో చూస్తాను. సరిపోయిందా?
ఏ తండ్రికి అలాంటి పుట్టాడు? యథా రాజా తథా ప్రజ. బైబిల్ సెలవిస్తుంది, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. నీకు బుద్ధి ఉందిరా? పెద్ద ఆయనకి నువ్వు దారి ఇచ్చి పక్కకు తప్పుకోవడానికి బదులుగా అడ్డంగా నిలబడతావేమిటి? తప్పుకో అని చెప్పడానికి బదులుగా కొడుకు చేతిలో కొడుకు సంచి ఉంది కదా, నువ్వు వెళ్ళరా, నేను అడ్డంగా నిలబడతాను, ఎలా వెళ్తాడో చూస్తానని చెప్పేసి సాయంత్రం దాకా అడ్డంగా నిలబడ్డాడండి. పెళ్ళోళ్ళు వచ్చారు, పెళ్లి కూతురు చూశారు, నాన్న ఏదని అడిగాడు, ఎక్కడున్నాడు? పెళ్ళి కుదురుతుందా? లైఫ్ సెటిల్ అవుతుందా? ఏమర్థం అవుతుంది మీకు? తండ్రిలో తల్లిలో మీరు ఇంట్లో పొగరబోతులుగా ఉంటే నీ పిల్లలు కూడా పొగరబోతులుగా తయారవుతారు. మీ ఇంట్లో మీరు గర్విష్ఠులుగా ఉంటే మీ పిల్లలు కూడా గర్విష్ఠులుగా తయారవుతారు. మీరు మీ ఇంట్లో దీనులుగా ఉంటే మీ పిల్లలు దీనత్వం గలవారుగా ఉంటారు. దేవుడు కోరుతుందేంటో తెలుసా? ఆయన దీనుడు గనుక మనం కూడా దీనులుగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కీడు చేయటం మానేసేయండి, సమాధానాన్ని వెతకండి, ఆ తర్వాత వెంబడించండి. దీనత్వం గారు వారి యొక్క స్వరము లేవదు, అరుపులు కేకలు వినబడవు. ఎందుకంటే వారు ప్రశాంతతను ప్రేమించేవాళ్ళు, సమాధానాన్ని ప్రేమించేవాళ్ళు. అమ్మాయ్యా, సమాధానాన్ని ప్రేమించు, దాన్ని పోగొట్టుకోవద్దు, సమాధానాన్ని వెతుకు, దాన్ని విడిచిపెట్టద్దు, దాన్ని వెంబడించు, సమాధానపరచు. ప్రతి ఒక్కరితో సమాధానంగా మాట్లాడు, ఏ ఒక్కరితో గొడవ పడద్దు, అందరితో సమాధానంగా మాట్లాడేవాడు, అందరి క్షేమాన్ని కోరినవాడు, అందరికీ ఇష్టలుగా ఉండాలని ఆశపడిన కొంతమంది శత్రువులు ఉంటారు, గిట్టని వాళ్ళు ఉంటారు. కానీ తనను ప్రేమించిన వారందరితో కూడా తాను ప్రేమగానే మాట్లాడాడు. తెచ్చుకుందాం ఇది. ఈరోజు సమాధానాన్ని నా జీవితంలో, నా హృదయంలో పరిపాలించాలని నేను ఆశపడుతున్నాను, సమాధానమే నా హృదయాన్ని పరిపాలించాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సమాధానమును గూర్చి అనేక విషయాలు మీరు మాతో పంచుకున్నారు. దుష్టునికి సమాధానం ఉండదు, కానీ నీతిమంతుడు సమాధానం కలిగి జీవిస్తాడు. ఆ సమాధానాన్ని వెతుకుతాడు, సమాధానాన్ని ప్రేమిస్తాడు, సమాధానాన్ని వెంబడిస్తాడు, సమాధానంగా జీవిస్తాడు, సమాధానాన్ని పంచిపెడతాడు, సమాధాన పరుస్తాడు. అట్టి జీవితం మాకు దయచేయండి. కోపిష్ఠులు, గర్విష్ఠులు, అహంకారులు నాయన సమాధానాన్ని పంచలేరు, పెంచలేరు, సమాధానంగా జీవించలేరు. మాలో ఎవరైనా గర్విష్ఠులున్నా, కోపిష్ఠులున్నా, అహంకారులున్నా నాయన వారు తమ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నుంచి నాయన వ్యక్తిగతంగా సమాధానం, కుటుంబంలో సమాధానం, పనిచేస్తున్న సమాధానం, 10 మందితో సమాధానం, పరిచర్యలో సమాధానం కలిగి జీవించులాగున మా అందరికీ అట్టి కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి. అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి. ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. మళ్ళా రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సెలవు.